అందరికీ నమస్తే, నేను మీ తిరుపతి. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు జలకిచ్చేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. ఓవైపు కాంగ్రెస్ హైకమాండ్ అయోమయంలో ఉన్నారు, ఇటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మంత్రులు పరేషాన్లో పడ్డారు. ఎందుకంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మొన్న ఢిల్లీకి పోయేటటువంటి కార్యక్రమం చేశారు. రేవంత్ రెడ్డి గారితో పాటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కొంతమంది కీలక నేతలు పోయినారు. పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, కాంగ్రెస్ పార్టీ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, బట్టి విక్రమార్క, ఇంకొంతమంది రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితంగా ఉండేటటువంటి వ్యక్తులు కూడా ఢిల్లీకి పోయారు. ఢిల్లీకి పోయి ఏం చేశారు వీళ్ళంటే, కాంగ్రెస్ పార్టీ ఏఐసిసి మెంబర్ మల్లికార్జున ఖర్గే ఓవైపు ఏఐసిసి మెంబర్ తోటి, జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ తోటి డిస్కషన్ చేశారు. అట్లనే రాహుల్ గాంధీతో కూడా మాట్లాడారు. రాహుల్ గాంధీతో కొన్ని అంశాలపైన పెద్ద ఎత్తున డిస్కస్ చేశారు అనేది కొంత వినబడినటువంటి లీక్ వార్త. రాహుల్ గాంధీని రేవంత్ రెడ్డి కలిసినటువంటి ఫోటోలు, వీడియోలు ఎక్కడ కూడా బయటికి రాలే. ఇంకొంత చర్చ వినబడ్డదంటే, రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ తీసుకోవడానికి పోతే రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డిని కలవలేదు, దగ్గరికి కూడా రానియలేదు అనేది ఇంకొంత వినబడినటువంటి వార్త. సరే, ఇది ఎంతవరకు నిజమైంది అనేది కొంత పక్కన పెడితే, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఢిల్లీకి ఎందుకు పోయారు? ఢిల్లీలో జరిగినటువంటి అసలు రహస్యం ఏంది అంటే, ఫస్ట్ బీసీ కులగణనకు సంబంధించినటువంటి వ్యవహారం ఒకటి నడిచిందట. రెండో అంశం వచ్చేసి మంత్రివర్గ విస్తరణకు సంబంధించినటువంటి వ్యవహారం. మరి బీసీ కులగణనకు సంబంధించినటువంటి అంశంలో తప్పుల తడకలు నడిచినాయి. దాదాపు ఈ కులగణన మొత్తం కూడా రాంగ్ డైరెక్షన్ లో నడిచింది. ఖచ్చితంగా ఈ కులగణనకు సంబంధించినటువంటి రిపోర్ట్ మొత్తం తప్పు అని చెప్పి కొంత బీసీలు భావిస్తున్నటువంటి ఈ నేపథ్యంలోనే ఈ కులగణనకు సంబంధించినటువంటి పంచాయతీని కాస్త సద్దు మణిగించడానికి, బీసీలను కాంగ్రెస్ వైపు తిప్పుకోవడానికి, బీసీలను ఇప్పుడు కూల్ చేయడానికి పొన్నం ప్రభాకర్ కి మంత్రి పదవి ఇద్దామనేటటువంటి ఆలోచనలో కాంగ్రెస్ హైకమాండ్ ఉంది అనేది కొంత వినబడుతున్నటువంటి ఒక ప్రధానమైనటువంటి చర్చ. పొన్నం ప్రభాకర్ బీసీ మినిస్టర్ కాబట్టి, రవాణా శాఖ మంత్రి కాబట్టి, పొన్నం ప్రభాకర్ పైన దాదాపు 90 నుండి 85% కొంత పాజిటివిటీ ఉన్నది. ఎందుకంటే కులగణనలో కూడా పాల్గొన్నాడు. పొన్నం ప్రభాకర్ ఎవరు జోలికి పోతున్నాడు, ఆయన పనేది ఆయన చూసుకుంటున్నాడు. మినిస్ట్రీలో పొన్నం ప్రభాకర్ చాలా యాక్టివ్గా ఉన్నాడు కాబట్టి, పొన్నం ప్రభాకర్ బీసీ బిడ్డ కాబట్టి, సో పొన్నం ప్రభాకర్ కి డిప్యూటీ ముఖ్యమంత్రి పదవి, అంటే డిప్యూటీ సీఎం అంటే ఉప ముఖ్యమంత్రి పదవి ఇద్దామనేటటువంటి ఆలోచనతోటి కొంత కాంగ్రెస్ హైకమాండ్ ఉంది అనేది ఒక చర్చ మాత్రం పెద్ద ఎత్తున తెరపైకి వస్తున్నది. ఎందుకు ఈయనకి డిప్యూటీ ముఖ్యమంత్రి పదవి ఇస్తారంటే, బీసీలను వాళ్ళ వైపు తిప్పుకోవడానికి. ఇన్ని రోజులు బీసీలకు సంబంధించినటువంటి పంచాయతీ నడుస్తుంది కదా, ఇప్పుడు ఏం చెప్తారు? బీసీలను ఇప్పటికైనా గుర్తించింది కాంగ్రెస్. పొన్నం ప్రభాకర్ ఒక బీసీ మినిస్టర్ కి ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చి కాంగ్రెస్ ఈ రోజు బీసీలకు పెద్దపీట వేసిందని చెప్పి చెప్పుకోవడానికి పొన్నం ప్రభాకర్ కి ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వబోతుంది అనేది ఒక పెద్ద ఎత్తున ఒక స్టేట్మెంట్ వినబడుతున్నది. ఒక చర్చ కూడా ప్రధానంగా తెరపైకి వస్తున్నది. ఇది బీసీ కులగణనకు సంబంధించినటువంటి ఒక టాపిక్ కూడా ఢిల్లీలో నడిచిందట. ఇక రెండో అంశం వచ్చేసి చాలా కీలకమైనటువంటి అంశం, 6 మంత్రివర్గ విస్తరణకు సంబంధించినటువంటి వ్యవహారం. ఈ 6 మంత్రి పదవులకు దాదాపు 20 నుండి 22 మంది ఎమ్మెల్యేలు పోటీ పడుతున్నారు. ఇప్పుడు ఇదే పెద్ద జలక్ అంటున్నా, 20 మంది ఎమ్మెల్యేలు 6 మంత్రి పదవుల కోసం పోటీ పడుతున్నారు. నాకు మంత్రి పదవి అంటే నాకు మంత్రి పదవి, మా నియోజకవర్గంలో లేదు, మా జిల్లాలో లేదు, మాకెందుకు ఇయ్యరు? ఒక్కొక్క జిల్లాలో 3 మంత్రులు 4 మంత్రులు ఉన్నారు, మా జిల్లాలో మాత్రం మంత్రులు లేనటువంటి పరిస్థితి, మాకు ఎందుకు మంత్రి పదవి ఇయ్యరని చెప్పి చాలా మంది ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పైన ఆగ్రహం వ్యక్తం చేస్తారు. ఏం చేయాలో అర్థం కానటువంటి సిచ్యువేషన్ లో రేవంత్ రెడ్డి వ్యవహారం కనబడుతున్నది. దీంట్లో ఒక కీలకమైనటువంటి ఎమ్మెల్యే, మునుగోడుకు సంబంధించినటువంటి ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి, మీ అందరికి తెలుసు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి వాళ్ళ తమ్ముడు రాజగోపాల్ రెడ్డి రేవంత్ రెడ్డి పైన తిరుగుబాటు స్టార్ట్ చేసింది. వాస్తవానికి చెప్పాలంటే, ఎందుకు రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పైన ఆగ్రహంతో ఉన్నాడు, ఎందుకు రేవంత్ రెడ్డి పైన రాజగోపాల్ రెడ్డి సీరియస్ అవుతుండు అంటే, రాజగోపాల్ రెడ్డికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నీకు మినిస్ట్రీ ఇస్తా అని చెప్పి హామీ ఇచ్చిండట, నీకు మంత్రి పదవి ఇస్తా ఖచ్చితంగా అని చెప్పి రాజగోపాల్ రెడ్డికి రేవంత్ రెడ్డి హామీ ఇచ్చిండు. కానీ దాదాపు హామీ ఇచ్చి 6-7 నెలలు అవుతుందట, ఇప్పటిదాకా డేకన్ కూడా డెక్తలేడట, పట్టించుకోలేడట. ఆఖరికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎక్కడ రాజగోపాల్ రెడ్డి ఫీల్ అయిందంటే అది కూడా చెప్తా. రేవంత్ రెడ్డి మొన్న ఢిల్లీకి పోయినప్పుడు ఢిల్లీ ప్రెస్ మీట్లు ఏం చెప్పిండు, ఈ 4 మంత్రులు కన్ఫర్మ్ అయ్యేటట్టున్నారు, ఇక మిగిలినటువంటి 2 మంత్రులు మేము తర్వాత ప్రకటించుకుంటాం, ఇప్పుడు 6 మిగిలిరు కదా, దాదాపు 18 మంది మంత్రులు ఉంటాలే, ఈ 18 మంది మంత్రులలో 12 మంది ఉన్నారు ఆల్రెడీ, ఇంకా 6 మంత్రులు కావాలి. ఈ 6 ఇప్పుడు 4 ఫైనల్ అవుతారు. ఈ 4లో ఎస్సీ, బీసీ, ఓసీ, ఎస్టీ ఈ విధంగా ఇద్దామనేటటువంటి ఆలోచనలో ఉన్నారట మంత్రి పదవులు. మరి ఇక్కడ ఓసీ ఎవరికి వస్తుంది? సరే, బీసీ అంటే నీలం మధు ముద్రాజ్ కి మంత్రి పదవి ఇద్దామనేటటువంటి ఆలోచనలో ప్రభుత్వం ఉందట. అంటే ముద్రాజ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఓట్లన్నీ కాంగ్రెస్ వైపు తిప్పుకోవాలి, ముద్రాజ సామాజిక వర్గాన్ని మొత్తం కూడా కాంగ్రెస్ వైపు పాజిటివ్ గా మలుచుకోవాలనేటటువంటి ఆలోచనలో ప్రభుత్వం నీలం మధు ముద్రాజ్ కి మంత్రి పదవి ఇవ్వబోతుంది అనేది కొంత వినబడుతున్నటువంటి చర్చ బీసీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తులకు. ఎస్సీలో ఇంకొకళ్ళకి ఇవ్వచ్చు,
తర్వాత మందుల షామేలన్నకు కూడా ఇచ్చేటటువంటి అవకాశం ఉంది మినిస్ట్రీ పదవి ఎస్సీకి సంబంధించిన వ్యవహారంలో అనేది ఒక చర్చ నడుస్తుంది. తర్వాత ఎస్సీ బీసీ ఓసీ మాత్రం రాజగోపాల్ రెడ్డికి ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు అనేది ఒక పెద్ద చర్చ నడుస్తుంది. ఎందుకు చెప్పనా, ఆల్రెడీ ఓసీకి సంబంధించిన వ్యవహారంలో చాలా మంది మంత్రులు ఉన్నారు. దాంట్లో రాజగోపాల్ రెడ్డికి, ఆయన కూడా ఓసీఏ రెడ్డి, కానీ ఎందుకు రాజగోపాల్ రెడ్డికి ఇవ్వకపోవచ్చు అంటే ఆల్రెడీ రాజగోపాల్ రెడ్డి వాళ్ళ అన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఈ తెలంగాణ రాష్ట్రానికి మంత్రిగా ఉన్నాడు. మంత్రిగా ఉన్నప్పటికీ ఒక్కింట్లో ఇద్దరు కుటుంబ సభ్యులకు ఎట్లిస్తారని చెప్పి కాంగ్రెస్ లో ఉన్నటువంటి నేతలు పంచాయతీ పెడుతున్నారు. కానీ రాజగోపాల్ రెడ్డికి అది నచ్చలేదు. రాజగోపాల్ రెడ్డికి రేవంత్ రెడ్డి హామీ ఇచ్చిండట. ఎక్కడ హామీ ఇచ్చిండు అంటే మొన్న జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికలలో చామల కిరణ్ కుమార్ రెడ్డి రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితమైనటువంటి వ్యక్తి, ఒక దోత్తు లెక్క తమ్ముని లెక్క. చామల కిరణ్ కుమార్ రెడ్డి భువనగిరి ఎంపీ. ఈ భువనగిరి ఎంపీని గెలిపించుకుంటే, భువనగిరి ఎంపీని కనుక మీరు నెగ్గించుకుంటే రాజగోపాల్ రెడ్డి నీకు ఖచ్చితంగా మంత్రి పదవి ఇస్తా అని చెప్పి రాజగోపాల్ రెడ్డికి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి మాట ఇచ్చిండట. ఎందుకంటే భువనగిరి ఉమ్మడి నల్గొండ జిల్లాకి సంబంధించినటువంటి వ్యవహారమే కదా. కాబట్టి రాజగోపాల్ రెడ్డి కూడా గట్టిగానే కష్టపడ్డాడు ఎంపీ ఎలక్షన్స్ లో, ఏది చామల కిరణ్ కుమార్ రెడ్డిని గెలిపించుకోవడానికి. కాబట్టి చామల గెలిచిండు. గెలిచిన తర్వాత రేవంత్ రెడ్డి ఇచ్చినటువంటి హామీ నెరవేర్చాలి కదా. రేవంత్ రెడ్డి ఇచ్చినటువంటి మాట ఖచ్చితంగా మాట తప్పకుండా రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వాలి కదా. చాలా సార్లు రాజగోపాల్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని అడిగినారట. రేవంత్ రెడ్డి దగ్గర రెస్పాన్స్ లేదు. రెస్పాన్స్ లేకపోవడం అనేది ఒకటి రాజగోపాల్ రెడ్డికి నచ్చలేదట. రెండో అంశం వచ్చేసి మొన్న ఢిల్లీలో రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పారు, నేను మంత్రుల పేర్లు ఎవరి పేర్లు నేను అధిష్టానానికి చెప్పలేదు, నేను వాళ్ళకి ఇవ్వాలి వీళ్ళకి ఇవ్వాలి అని చెప్పి అధిష్టానానికి నేనేం చెప్పట్లేదు, అధిష్టానమే డిక్లేర్ చేస్తా ఉంది, అధిష్టానం ఎవరు పేరు ఫైనల్ చేస్తే వాళ్ళే మంత్రి, నాకు ఎటువంటి సంబంధం లేదు మంత్రివర్గ విస్తరణతో అని చెప్పి రేవంత్ రెడ్డి ఢిల్లీలో చేతులు దులుపుకునేటటువంటి కార్యక్రమం చేసింది. ఇప్పుడు ఒకవేళ అధిష్టానం రాజగోపాల్ రెడ్డి పేరు కనుక కన్ఫర్మ్ చేయకపోతే రాజగోపాల్ రెడ్డి పరిస్థితి ఏంది? రాజగోపాల్ రెడ్డి ఇంత కష్టపడ్డది, చామల కిరణ్ కుమార్ రెడ్డిని గెలిపించింది, ఆయనకు మంత్రి పదవి ఇస్తారేమో అనేటటువంటి ఒక ఒపీనియన్ తో. మరి అలాంటి రాజగోపాల్ రెడ్డికి ఈ రోజు మంత్రి పదవి ఇయ్యను అని చెప్పి చేతులు దులుపుకుంటే పరిస్థితి ఏంది? ఇప్పుడు రాజగోపాల్ రెడ్డికి ఒకవేళ ఈ ఓసీకి సంబంధించినటువంటి వ్యవహారంలో ఆల్రెడీ 4 మంత్రి పదవులు కాబట్టి రాజగోపాల్ రెడ్డికి కూడా ఒకవేళ వచ్చేటటువంటి అవకాశం ఉంటే సరే ఓకే. కానీ ఒకవేళ రాజగోపాల్ రెడ్డికి మినిస్ట్రీ పదవి ఇస్తా అంటే కాంగ్రెస్ లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు అబ్జెక్షన్ తెలుపుతున్నారట. ఏమని? ఆల్రెడీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంత్రి ఉన్నాడు, మళ్ళీ రాజగోపాల్ రెడ్డికి ఎందుకు అంటే ఒక్కింట్లో ఇద్దరు అన్నదమ్ములకు మీరు మంత్రి పదవులు ఇస్తే ఉత్తమ్ కుమార్ రెడ్డి వాళ్ళ భార్య పద్మకు కూడా మీరు మంత్రి పదవి ఇవ్వండి. ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి అడ్డం పడుతున్నాడట. ఒక్కింట్లో ఇద్దరిద్దరికి ఎట్లిస్తారు? ఆల్రెడీ ఒక వాళ్ళ అన్న మంత్రి పదవిలో ఉన్నప్పుడు మన తమ్మునికి ఎట్లిస్తారు అంటే ఒక్కింట్లో ఇద్దరిద్దరు పెత్తనమా? అట్లయితే మా భార్య కూడా ఎమ్మెల్యే కదా, మా భార్య కూడా ఇవ్వండి అని చెప్పి ఉత్తమ్ కుమార్ రెడ్డి అడ్డం పడుతున్నాడు అనేది ఒక పెద్ద చర్చ నడుస్తున్నది. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారికి ఏం చేయాలో అర్థం కానటువంటి సిచ్యువేషన్ లో ఉన్నాడు. ఓవైపు ఎమ్మెల్యేలు జలకిస్తారు, కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి మంత్రులు కూడా జలకిచ్చేటటువంటి పరిస్థితి. దాదాపు 20 మంది ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డి గారికి షాక్ ఇస్తారు. ఈ 20 మంది ఎమ్మెల్యేలలో ఈ 4 మంత్రి పదవుల కోసం దగ్గర ఎంతమందో చెప్పారు కదా, 9 మంది ఎమ్మెల్యేలు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి పైన మరలవాడికి రెడీగా. చాలా మంది బీర్ల ఐలయ్యతో సహా, బీర్ల ఐలయ్య రెడీగా ఉన్నాడు, శ్యామలన్న రెడీగా ఉన్నాడు, ఎమ్మెల్యేలు మస్తు మంది వరంగల్ కి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు రెడీగా ఉన్నారు, తర్వాత ఇటు ఆదిలాబాద్ కి సంబంధించిన ఎమ్మెల్యేలు రెడీగా ఉన్నారు, అనేక మంది ఎమ్మెల్యేలు రెడీగా ఉన్నారు. ఆఖరికి బీఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినటువంటి ఈ 10 మంది ఎమ్మెల్యేలలో కూడా 2-3 రెడీగా ఉన్నారట, మాకు మంత్రి పదవి కావాలని చెప్పి రేవంత్ రెడ్డిని అడుగుతున్నారట. ఒక ఆయన దానం నాగేందర్ ఎప్పటికాంచో అడుగుతుంటాడు, సార్ నాకు మంత్రి పదవి కావాలంటే పార్టీకి నేనే ఫండింగ్ చేస్తా అని చెప్పి దానం నాగేందర్ కూడా రేవంత్ రెడ్డి గారిని అడుగుతున్నారట. తర్వాత ఇంకెవరు? పోచారం శ్రీనివాస్ రెడ్డి కూడా మంత్రి పదవి ఆశిస్తా ఉన్నాడు పార్టీలు మారినటువంటి వ్యక్తులలో. తర్వాత కడియం శ్రీహరి కూడా ఈయన కొంత పార్టీ మారింది కాబట్టి ఈయన కూడా మంత్రి పదవి ఆశిస్తా ఉన్నాడట. తర్వాత దీంట్లోనే ఎవరు గూడెం మైపాల్ కూడా మంత్రి పదవి ఆశిస్తా ఉన్నాడు. పార్టీలు మారినటువంటి వ్యక్తులలో సుమారు 3 నుండి 4 మంత్రి పదవుల కోసం వాళ్ళు కూడా ఆశాభావులకు ఉన్నారట. రేవంత్ రెడ్డిని అడుగుతున్నారట, సార్ మాకు మంత్రి పదవి ఏమని చెప్పి. కాబట్టి ఇప్పుడు ఈ మంత్రివర్గ విస్తరణకు సంబంధించినటువంటి ఒక వ్యవహారం పెద్ద ఎత్తున ఒక చర్చకు దారితీస్తుంది. దీంట్లో ఫస్ట్ రాజగోపాల్ రెడ్డికి సంబంధించినటువంటి చర్చ పెద్ద ఎత్తున నడుస్తుంది. ఎక్కడ రాజగోపాల్ రెడ్డి తగ్గే పరిస్థితి లేదు. మొన్న జరిగినటువంటి సిఎల్పి మీటింగ్ లో కూడా రాజగోపాల్ రెడ్డి రేవంత్ రెడ్డి పైన మరలబడ్డాడట. ఏం చెప్పిండట అంటే, మీరు మీ దగ్గర బడ్జెట్ లేదు, మీ దగ్గర పైసలు లేనప్పుడు మూసుకొని ఉండకుండా రైతు భరోసా ఇస్తాం, రుణమాఫీ చేస్తాం, అది చేస్తాం ఇది చేస్తాం అని ఎందుకు చెప్తున్నారు? మీరు చేయబట్టి, మీరు రైతు భరోసా ఇయ్యకబట్టి ఊళ్ళో పోతే జనాలు మమ్మల్ని గల్లలు పట్టుకుని అడుగుతున్నారు, మమ్మల్ని తరిమి కొడుతున్నారు, మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు. జనం ఊర్లో తిరగాలంటే ఇబ్బంది అవుతా ఉందని మాకు మన రాజగోపాల్ రెడ్డి సిఎల్పి మీటింగ్ లో చెప్పిండట. మీకు శాత కాకపోతే చెప్పకుర్రి, సైలెన్స్ ఉండ్రి, పైసలు లేకపోతే అసలు ముచ్చటే చెప్పకుర్రి, రైతులు మమ్మల్ని క్వశ్చన్ చేస్తున్నారు, తిడుతుర్రు, మమ్మల్ని ప్రశ్నిస్తున్నారు జనం, దయచేసి ఇంకోసారి మీరు ఇటువంటి చెప్పకూడదు అని చెప్పి ఎమ్మెల్యేలు చాలా మంది రేవంత్ రెడ్డి పైన మరల పడుతున్నారు. అంటే తిరుగుబాటు స్టార్ట్ చేస్తారు.
తిరగబడేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. దాదాపు ఇట్లా ఒక 20 మంది ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డి పైన తిరుగుబాటు స్టార్ట్ చేసేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. చాలా మంది ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డి గారి పైన మంత్రివర్గ విస్తరణ ఒకటి, ఇంకొంతమంది ఎమ్మెల్యేలు, ఇది కూడా మీకు చెప్పే ప్రయత్నం చేస్తా, ఒక కాన్స్టిట్యున్సీలో ఏదైనా ఇప్పుడు రోడ్లు వేపియాలన్నా, లేకపోతే ఒక టెంపుల్ కట్టియాలన్నా, లేకపోతే కాన్స్టిట్యున్సీలో ఒక గవర్నమెంట్ స్కూల్ కట్టియాలన్నా, ఒక కాలేజ్ కట్టియాలన్నా, లేకపోతే ఇంకేమైనా బిల్డింగ్స్ కట్టియాలన్నా, లేకపోతే ఇంకేమైనా చేయాలన్నా ఒక కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేకు ప్రభుత్వం నుండి ఫండింగ్స్ రావాలి. ఎంత? ఓ 50 కోట్లో, ఒక 60 కోట్లో, ఒక 70 కోట్లో, 80 కోట్లో ప్రభుత్వం వీళ్ళకు పైసలు శాంక్షన్ చేస్తే ఎమ్మెల్యే వాళ్ళ నియోజకవర్గాలలో అభివృద్ధి కార్యక్రమాలు చేసేటటువంటి పరిస్థితి ఉంటుంది. కానీ మన తాన కాంగ్రెస్ తాన పైసలు లేక ఎమ్మెల్యేలకు బడ్జెట్ ఇచ్చేటటువంటి పరిస్థితి లేదు. కానీ జనమేమో ఎమ్మెల్యే దగ్గరికి పోయి, సార్ మాకు రోడ్లు వేపిస్తా అని చెప్పి సంవత్సరం అయితే మాకు రోడ్లు లేదు, సార్ మాకు డ్యామ్ కట్టిస్తా అన్నారు, సంవత్సరమే డ్యామ్ లేదు, సార్ మాకు నీళ్ళు వస్తలేవు, సార్ మాకు ఇబ్బంది అవుతా ఉంది, సార్ మాకు టెంపుల్ కడతాను, సార్ మాకు స్కూల్ కడతాను, సార్ మాకు కాలేజ్ కడతాను అని చెప్పి చాలా మంది జనం ఎమ్మెల్యేలను నిలదీస్తురట. 100 రోజులలో అది చేస్తా ఇది చేస్తా అన్నారు, సంవత్సరంలో అది కట్టిస్తా ఇది కట్టిస్తా అన్నారు, ఇప్పటిదాకా మా ఊరు కూడా రాలే, ఎందుకు వస్తలేరు అని చెప్పి జనము ఎమ్మెల్యేల పైన మరల పడుతుంది. ఆఖరికి విసించిపోయి వేసారిపోయి ఇక విసుకెత్తిపోయి ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డి గారి పైన తిరుగుబాటు స్టార్ట్ చేశారు. పైసలు ఇస్తారా ఇయ్యరా, మాకెందుకు ఇస్తలేరు పైసలు, మీ దగ్గర పైసలు లేనప్పుడు మీరు ఎందుకు హామీలు ఇచ్చారు, మేమేమో చాలా మంది జనాలకు అది ఇస్తాం ఇది ఇస్తామని చెప్పి వచ్చినాము, ఊళ్ళో తిరగాలంటే భయం అవుతా ఉంది, ఊళ్ళో మేము పోవాలంటే కూడా జనాలు మమ్మల్ని క్వశ్చన్ చేస్తున్నారు, మా క్యాంప్ ఆఫీస్కి వచ్చి మా ఇంటికి వచ్చి మరి జనాలు మమ్మల్ని ప్రశ్నిస్తూ ఉన్నారు, మాకు ఇమీడియట్లీ మా నియోజకవర్గాలకు 100 కోట్లు 200 కోట్లు శాంక్షన్ చేయండి, మేము ఏమైనా పని చేసుకుంటామని చెప్పి ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డి పైన తిరగబడేటటువంటి సిచ్యువేషన్ కూడా కనబడుతున్నది. ఇట్లా దాదాపు ఒక 20 నుండి 25 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు రేవంత్ రెడ్డిని క్వశ్చన్ చేసేటటువంటి వాళ్ళు, గట్టిగా క్వశ్చన్ చేసేటటువంటి వాళ్ళు. ఇక ఈ విధమైనటువంటి వ్యవహారం కాంగ్రెస్ లో నడుస్తూ ఉంది కథ. కానీ రాజగోపాల్ రెడ్డి ఎక్కడ తగ్గుతలేడు. రాజగోపాల్ రెడ్డి 1% తగ్గుతాడు. మంత్రి పదవి కోసం రాజగోపాల్ రెడ్డి చాలా కీలకంగా ప్రయత్నిస్తున్నాడు. మరి ఈ మంత్రి పదవి ఎక్కడ రాకపోతుంది, రాజగోపాల్ రెడ్డికి వచ్చే అవకాశం ఉంటుందా, ఇంకా వేరే వాళ్ళకి మన మంత్రి పదవి కేటాయించేటటువంటి సిచ్యువేషన్ ఉంటుందా చూడాలి. మొత్తానికైతే నలుగురికి సంబంధించినటువంటి మంత్రివర్గ విస్తరణ కీలకంగా ఉండబోతుందనే చర్చ నడుస్తూ ఉంది. స్థానిక ఎలక్షన్స్ కూడా రాబోతున్నాయి అనేది ప్రధానంగా వినబడుతున్నటువంటి చర్చ. చూద్దాం ఏం జరగబోతుందో, మరి ఏ విధంగా ముందుకు పోతారు, ఎట్లా కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు వెళ్ళేటటువంటి అవకాశం ఉందనేది కూడా చూద్దాం.